ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకు అనుదినము ఒక నూతనమైన వాగ్దానం చేత నడిపిస్తూ ఉన్నాడు. అట్టి నడిపింపులో ఈ దినం యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ లేఖనం, మీరు స్వస్థత పొందునట్లుగా ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. మరి చూడండి, ప్రభు స్పష్టంగా ఇది మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానమును ఆలోచించాలి. ఎప్పుడైతే మనము అనారోగ్యంలోతోనూ అస్వస్థతల చేతను మన కుటుంబంలో అస్వస్థత కలిగి ఉన్నాను, మరి విశ్వాసులమైనటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారు స్వస్థతను పొందుకుంటారు. మరి ఇలా మనం ఉండాలి అంటే అట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఇష్టలుగా ఉండగలగాలి. ఉండగలిగిన నాడు మాత్రమే ఆయన మెచ్చి మనల్ని నచ్చి ఇటు స్వస్థతను ప్రతి ఒక్కరు కూడా దయచేస్తాడు. మరి ఇలా ఉందాము అనుకుంటే అందరం కూడా కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు తీరుద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానంను మా అందరి హృదయములలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి యేసుక్రీస్తు నామమున ఇదిగోనైనా నీ ప్రజలను నీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని నీ పాదధూళిగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.